హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐఎమ్ నితిన్ ఛానల్. మనం ప్రస్తుతం ఉన్నటువంటి జగిత్యాల డిస్టిక్. అయితే జగిత్యాల డిస్టిక్లో జగిత్యాలకి మనకు తెలియని చాలామందికి మైక్రో ఆర్టిస్ట్ గుర్రం దయాకర్ సార్ అంటే చాలామంది పేరు విన్నారు. అదేవిధంగా కొన్ని వీడియోస్లో న్యూస్లలో చూసి ఉంటారు. కానీ డైరెక్ట్గా మనం దయాకర్ సార్ వాళ్ళ ఇంటికి వచ్చినాం. అదేవిధంగా ఆయన దగ్గర ఉన్నటువంటి కళాఖండాలు చూస్తే జగిత్యాల ఉన్నోళ్ళు ఒక ఒక లెవెల్లో అనిపిస్తుంది. మన జగిత్యాల డిస్టిక్లో మన జగిత్యాలలోనే ఇంత మంచి కళాకారుడు ఉన్నారా అన్నట్టు ఆ విధంగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అతను చేసినటువంటి కొన్ని మైక్రో ఆర్టిస్ట్స్ అనేటివి అద్భుతంగా ఉన్నాయి. వాటి గురించి చెప్తా. అదేవిధంగా సార్కి డాక్టరేట్ ఉంది. అదేవిధంగా మనకు సార్కి గిన్నీస్ వరల్డ్ రికార్డులో అతి చిన్న మౌస్ ట్రాప్ అనేది చేయడం వల్ల సార్కి గిన్నీస్ రికార్డు కూడా ఉండడం జరిగింది. అయితే సార్ దగ్గరికి మనము రీసెంట్గా మనకు రామాలయం కట్టిన విషయం అందరికీ తెలిసిందే. రామాలయాన్ని నార్మల్గా చాలామంది ఎన్నెన్నో రాష్ట్రాల నుంచి రామునికి ఎన్నో పంపిస్తున్నారు. కానీ రాముణ్ణి ఆ గుడిని నిర్మించడానికి చేసినటువంటి ఎంతో గొప్పగా దాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి రామాలయం కట్టినందుకు బహుమతిగా సారు తన స్వయం హస్తాలతో చేసినటువంటి బియ్యపు గింజలు, ఓ రైతే రాజు అంటారు కదా, ఆ రైతు పండించినటువంటి ఆ బియ్యపు గింజలతోని మనకు రామాలయాన్ని కట్టించిండు. దాన్ని అది కూడా చాలా అంటే చాలా చిన్న ఉంది. దాన్ని కూడా మీకు చూపిస్తా. కంపల్సరీ మీకు వీడియో నచ్చుతుంది. సార్ కూడా ఎవరైనా నేర్చుకున్నారంటే కంపల్సరీ రండి అని అంటుండు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే సార్ని అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకుంటారు. సరే, సార్ని అయితే దగ్గరికి వెళ్ళి సార్ యొక్క ఇంట్రడక్షన్ మరియు సారు ఈ మెయిన్లీ ఇప్పుడు రామాలయం గురించి తెలుసుకుందాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓకే సార్, ఇది కట్టాలని ఎలా ఆలోచన వచ్చింది అసలు? మెయిన్లీ మనకు రామాలయం కట్టడం అనేది 500 సంవత్సరాల కిందట కళ. కానీ ఇప్పుడు నెరవేరింది. దాని అనుకూలంగా కట్టారా లేకుంటే మీరు రామ భక్తులా? అసలు ఏంది అనేది నాకు తెలియాలి. ఇది అని చూసిన కొద్దీ మనకు స్వయంగా అక్కడికి వెళ్ళే అంత స్తోమత మా దగ్గరనైతే లేదు. కానీ ప్రస్తుతం మా కళ్ళతోని ఇక్కడ చిన్నపాటి ఒక రామాలయాన్ని కట్టించి మాకు చూపిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన జగిత్యాల డిస్టిక్ తరఫున ప్రతి ఒక్కరి తరఫున ఎవరైతే రాలేకపోతున్నారో వాళ్ళందరి తరఫున కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఇంత మంచి కళాఖండాన్ని మన జగిత్యాల డిస్టిక్ నుంచి పిఎం నరేంద్ర మోడీ గారికి పంపించడం అనేది మా ఇప్పుడు నేను జగిత్యాల్లో ఉన్నందుకు చాలా అంటే చాలా గర్వపడుతున్నా. ఆ పెద్ద విషయం మన సార్తోనే సాధ్యమైంది. అందువల్లనే ప్రతి ఒక్కరి తరఫున థ్యాంక్ యూ అని నేను చెప్తున్నా. సార్ దృష్టిలో మనకి ఈ రామాలయం గురించి దీని ప్రత్యేకత ఏంది, అసలు ఎంత టైం పట్టింది అనే దాని గురించి అయితే సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. అసలు అయితే గత 30 సంవత్సరాల నుంచి మనం రామ మందిరం కోసం ఎన్నో పోరాటాలు, ఎన్నో రకాల ఇబ్బందులు, ఫైనల్గా వచ్చి మనం రామ మందిరం సాధించుకున్నాం. అయితే ఈ రామ మందిరం ఏదైతే ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా నేను ఒక భారతీయునిగా, అలాగే ఒక సూక్ష్మ కళాకారునిగా నా వంతు ఏదన్నా డిఫరెంట్ అంటే, ఇది డిఫరెంట్ అంటే చాలా రకాలుగా ఆలోచించాను. కానీ ఒక ప్రత్యేకంగా డిఫరెంట్గా అసలు ఎవరు చేయని రకంగా చేయాలనేది నా కోరిక. అది కూడా ఒక మందిరం, రామ మందిరం ఏదైతే ఉందో ఆ డిజైన్ చేయాలనేది కోరిక. కానీ ఎట్లా చేద్దామని చాలా ఆలోచనలు. చాలామంది ఏం చేశారంటే బిస్కెట్లో చేశారు, చాక్ పీస్తో చేశారు. యాక్చువల్లీ నేను ఏంటంటే ఆల్రెడీ డాక్టరేటు, గోల్డ్ విగ్రహాలు తయారు చేయడంలో డాక్టరేటు. కానీ గోల్డ్తో అంత చిన్నగా చేస్తే చూపించడానికి కూడా చాలామందికి ఇబ్బంది. అందుకోసం గోల్డ్ వాడకుండా మరి ఏ విధంగా చేస్తాం ఆలోచించి, ఏదైతే ఇప్పుడు మన నేచురల్ రైతు పండించిన బియ్యం, ఎందుకంటే మనది తెలంగాణ, అందులోపల అన్నపూర్ణ, మన బియ్యానికి ఉన్న ప్రాముఖ్యత చాలా ఎక్కువ. అలాగే ఈ మనకు రామ మందిరం నుంచి మనకు అక్షంతలు కూడా వచ్చాయి. అది కూడా దేశ విదేశాలు అందరికీ, మన భారతదేశంలో అందరికీ కూడా పంచారు. అయితే నేనేమనుకున్నాను, కడితే బియ్యపు గింజలతోనే కట్టాలి. కానీ బియ్యపు గింజలతోని కట్టాలని నిర్ణయం తీసుకున్నాను. కానీ దీన్ని ఒక్కొక్క బియ్యపు గింజ పేర్చడానికి సమయం ఎక్కువ, చాలా కష్టమైన పని. కానీ నాకు రాముని మీద ఉన్న భక్తి, అలాగే మోడీ మీద ఉన్న ప్రేమ, గౌరవం, ఇవి రెండు మనసులో పెట్టుకొని దీన్ని నేను స్టార్ట్ చేశాను.
దీనికి నాకు దాదాపు 60 గంటల టైం పట్టింది. దీన్ని ఫస్ట్ నేను మ్యాప్ వేసుకున్నాను, స్ట్రక్చర్ వేసుకొని దాని ప్రకారంగా ఏదైతే మన ఇంటి నిర్మాణం ఉందో సేమ్ అదే విధంగా, కాకపోతే అక్కడ ఉన్న డ్రాయింగ్ ప్రకారంగా నేను నిర్మించుకుంటూ వెళ్ళాను. లాస్ట్కు అది ఫైనల్గా సాధించాను. ఇది దేవుడిచ్చిన వరమే నాకు. నిజంగా ఈ మందిరాన్ని కట్టినందుకు ఎంతో మంది ఈరోజు ఇండియాలో చాలామంది రెస్పాన్స్ అయ్యారు దీని గురించి. బియ్యపు గింజలతో ఇదివరకు ఏ గుడిని కట్టలే, కానీ ఇది ఒక రామ మందిరాన్ని కట్టడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మేము ఇది చూస్తానికి మేము అదృష్టవంతులు కావాలి. అదేవిధంగా దాదాపు 60 గంటలు మనము ఒక ఏదైనా పని చేద్దామంటే 2-3 గంటలనే అక్కడ ఆగుదామంటే ఆగలేము. కానీ సార్ దాదాపుగా 60 గంటల వరకు కష్టపడి దీన్ని కట్టించడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా సార్ నాకు డౌట్, ఈ లోపల ఉన్నటువంటి స్ట్రక్చర్ అనేది కూడా ఇప్పుడు రామ్ మందిర్లో ఉన్నటువంటి స్తంభాలు కావచ్చు అవన్నీ ఉన్నాయి, అదే మాదిరిగా నిర్మించిందా లేకుంటే మీరు వేసుకున్నటువంటి మ్యాప్ ప్రకారమా? అక్కడ ఉన్న ఇంకా కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు, ఎందుకంటే మనం వెళ్ళి చూడలే. అది రైట్. ఎందుకంటే ఇది దాదాపు నాకు 100 పైన పిల్లర్లు పట్టినాయి. 100 ఎందుకంటే అక్కడున్న స్ట్రక్చర్, అక్కడున్న నిర్మాణం అయితే ఈ అవుటర్ నిర్మాణం మొత్తం సేమ్ రామ మందిరం లాగానే ఉంటుంది, కానీ లోపల ఉన్న పిల్లర్స్ ఎంత ఉన్నాయి, ఎందుకంటే ఒకసారి మనం చూసి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా ఏదన్నా ట్రై చేయొచ్చు. ఆ రకంగా ప్రతి ఒక్కటి అట్లా అంటే రామాలయానికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా రామునికి ఏదో సమర్పించవచ్చు దగ్గర త్వరలోనే ఉందన్నమాట. అదేవిధంగా మనకు ఇక్కడ రాముణ్ణి దగ్గర నుంచి చూసినట్టయితే ఈ లోపల మనకు లైటింగ్ కూడా రాముడు మరియు సీతమ్మదేవి యొక్క క్లియర్ కట్ రూపం అనేది కనిపిస్తుంది. చూడండి ఒకసారి. అదేవిధంగా మనకి ఇక్కడ రాముని యొక్క అక్షంతలు అనేవి కూడా మనకు రామ్ మందిర్ నుంచి వచ్చినటువంటి అక్షంతలు అక్కడ కొన్ని, ఇక్కడ మరియు ఈ ఇటువైపు కూడా కొన్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా రాముని యొక్క పాదాలు కూడా మనకి ఇక్కడ దగ్గర నిర్మించడం జరిగింది. ఎలా అయితే మనకు రాముని యొక్క మందిరం ఎలా ఉంటుందో అదే విధంగా నిర్మించడం జరిగింది. ఇది కూడా మనకు కట్టె స్టూల్ ఉంటుంది కదా, దాని మీద పీట, ఆ పీట మాది దాని మీద నిర్మించడం జరిగింది. ఒకసారి చూడండి. ఇక్కడ పాదాలు, రాముని పాదాలు కట్టెతో చేయబడినాయి. సార్ దగ్గర ఇదే కాదు, ఇంకా చాలా అంటే చాలా ఐటమ్స్ ఉండే, అవి చూపించేందుకు ఈ ఒక్క వీడియో సరిపోదు. అందుకనే సార్కి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్తో కల్పించి మరొక వీడియో కూడా వస్తుంది. అది మీకు క్రేజీగా అనిపిస్తుంది, ఎందుకంటే జైత్యాల వాళ్ళు ఇంకా చుట్టుపక్కల వాళ్ళు ప్రపంచం మొత్తం తెలుసుకోవాల్సిన విషయం ఇది. సార్ దగ్గర ఉన్నటువంటి ఐటమ్స్, అక్కడ ఉన్నటువంటి ఆయన చేసినటువంటి శ్రమకు ఒక ఫలితం ఇవి. వీటిని కంపల్సరీ మీకు చూపిస్తా. ఇక్కడ నుంచే కాదు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.